వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఉగ్రముఖుల తుపాకీ తూటాలను ఎదుర్కొని పోరాడి వీరమరణం పొందిన రాడా మహేష్ పార్థివ దేహం బేగంపేట ఎయిర్పోర్టుకు మంగళవారం రాత్రి చేరుకుంది. ఎయిర్పోర్టులో వీర జవానుకు ఘన నివాళులర్పించారు నేతలు, అధికారులు. అనంతరం రోడ్డు మార్గంలో నిజామాబాద్ కోమన్పల్లి తరలించారు. కోమన్పల్లిలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలను పూర్తి చేశారు ఆర్మీ అధికారులు. బేగంపేట ఎయిర్పోర్టులో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్, ఎమ్మెల్సీ కవిత, ఎంసీఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణ, టీఏఎస్ఏ జీఓసీ మేజర్ జనరల్ ఆర్కే సింగ్, స్టేషన్ కమాండర్ బ్రిగేడియర్ అభిత్ చంద్ర, కలెక్టర్ శ్వేతా మహంతి పార్థివ దేహంపై పూలగుచ్చాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం ఈ రోజు సొంత గ్రామం కోమన్పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. కంటోన్మెంట్ 1వ వార్డులో మంత్రి మల్లారెడ్డితో కలిసి పర్యటించారు స్థానిక బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వరరెడ్డి. 1వ వార్డులోని జయనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభోత్సవానికి సిద్ధం కాగా పనులను ప్రారంభించారు మల్లారెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన మంత్రి స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి గానీ బోర్డు మెంబర్ దృష్టికి గానీ తీసుకువస్తే తప్పక పరిష్కారంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, జక్కుల మహేశ్వరరెడ్డి, అజయ్తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఫోటోలు తీస్తూ సందడిగా గడిపారు. స్థానిక నేతలతో కలిసి ఫోటోలు తీస్తూ హాస్యాన్ని పండిస్తూ మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ వద్ద పనులు సమీక్షించారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలో మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండగా ప్రారంభోత్సవానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. దీంతో దగ్గరుండి రోజువారీగా పనులను సమీక్షిస్తున్నారు ఎమ్మెల్యే సాయన్న. పనులను పరిశీలించడంతో పాటు నేతలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. పనుల పర్యవేక్షణతో స్థానిక నేతలు టీఎన్ శ్రీనివాస్, పనాస సంతోష్, దేశపతి శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నూతన బీజేపీ నాయకత్వం ట్రెండ్ ను మార్చింది. ఇన్నాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి అధికార పార్టీ నేతలను కడిగి పారేసిన నేతలు ఈనాడు పార్టీలో చేరగానే క్రమశిక్షణకు విధేయులై సీనియర్ల ముందు మీడియా సమావేశంలో కూర్చోకుండా వెనకుండి నడిపించారు. నూతన నేతలు పార్టీలోకి రావడంతో బీజేపీ సీనియర్ నియోజకవర్గ నేతలు అధికార పార్టీ నేతలపై విమర్శన అస్త్రాలను సంధించారు. కంటోన్మెంట్ రామకృష్ణ నివాసంలో ముఖ్య నేతల సమావేశంతో పాటు మీడియా సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్, జూనియర్ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ నేతలు శ్రీశైలం యాదవ్, ధనుంజయాచారి, విజయానంద్, రాయల్ కుమార్, రామకృష్ణ, బానుక మల్లికార్జున్, బాణాల శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్, భాగ్యలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. రామకృష్ణ మాత్రం సమావేశంలో స్టేజ్ పై లేకుండా వెనకుండి నడిపించడం కొసమెరుపు. సీనియర్ నేతలు, బీజేపీ నేతలు చేసిన కామెంట్లను క్లుప్తంగా ఓసారి చూద్దాం. ఇక ముందు కూడా మనము విజయపథంలో నడుచుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్తూ 10,000 ఎక్కడ చూసినా 10,000 ఇంటి వెనుక చూస్తే అన్న ఏమైంది 10,000 అని అడుగుతున్నారు. ఇది విచిత్రంగా ఉంది. ఒకటే ఒక మాట, ఏంటి 10,000 అన్న సంగతి ఓట్ల కోసము రేపు పొద్దుగాల ఎలక్షన్లు అయ్యేదానికి 10,000 ఇవ్వడం జరుగుతుందా? అసలైన వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. చాలా ఘోరమైన విషయము సాధించినప్పటికీ మరి టిఆర్ఎస్ పతనము స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇప్పుడు రానున్న మన మున్సిపల్ ఎలక్షన్లో కానివ్వండి, మరి పతాకం ఎగరేసే మేము భారతీయ జనతా పార్టీ తెలియజేసుకున్నాం. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానివ్వండి, మరి రానున్న కంటోన్మెంట్ ఎలక్షన్స్లో మరి ఇక్కడ పతాకాన్ని ఎగరేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటా. నెల మారి నెల వస్తే చాలు జంపన్న పథకాన్ని సిద్ధం చేసి ముందుకు సాగుతున్నారు జంపన్న యువసేన సభ్యులు. కంటోన్మెంట్లో ప్రభుత్వ పెన్షన్ అందని వారికి సొంత పథకాన్ని ప్రవేశపెట్టిన మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తన పథకం కింద నిరుపేదలకు సహాయం అందిస్తున్నారు. ఈ రోజు బోయిన్పల్లి, నేతాజీనగర్తో పాటు పలు బస్తీలో జంపన్న పథకం కింద జంపన్న యువసేన సభ్యులు జంపన్న పెన్షన్లను పలువురికి అందించారు. కార్యక్రమంలో యువసేన సభ్యులు నగేష్, రాజు, షౌకత్, బిట్టు, చోటు, మౌలా, పవన్తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ బీజేపీ నేతల సమావేశంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నూతన బీజేపీ నాయకత్వానికి బోర్డు మెంబర్లు టీఎన్ శ్రీనివాస్ పై మాత్రం విమర్శల బాణాలను సంధించారు. వారిని పొగుడుతూ వీరిని మాత్రం మాటల తూటాలతో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సాయన్న, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి మంచి నేతలని, సాయన్నను మంత్రిని చేసేందుకు తాము సైతం సహకరిస్తామని మర్రి రాజశేఖర్ రెడ్డిని రామకృష్ణ ఒక్కసారి నోరు జారి పప్పు అంటే టీఆర్ఎస్ నేతలు అంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ 100 సార్లు పప్పు అని పలికారు అంటూ విమర్శించారు. మార్కెట్ చైర్మన్ కు కంటోన్మెంట్ వల్ల కంటోన్మెంట్ కు ఏం లాభమో అర్థం అవ్వట్లేదు. దున్నపోతుకు పాలు వినుతాయి వస్తాయా అన్న విధంగా ఉన్నది. సాయనన్ అంటే ఖబర్దార్, రాజశేఖర రెడ్డిని అంటే ఖబర్దార్ అంటున్నావు. రాజశేఖర రెడ్డి చాలా మంచి మనిషి. ఏదో ఒక స్టెప్ దిగి తొందరపాటు వల్ల ఏదో పప్పు అన్నాడు మా రామకృష్ణ గారు. ఆ ఒక్క పప్పును 100 పప్పులు చేసిన వీళ్ళు. కంటోన్మెంట్కి సంబంధం విషయం ఉంటే తను ఒక వార్డుకు నిలబడుతున్నా, వైస్ ప్రెసిడెంట్ నిలబడుతున్నా, నేను ఈ వార్డులో నిలబడి నేను మాట్లాడుతున్నా, సవాళ్ళు ఇస్తున్నా అంటే ఒక మాట. బోర్డు మెంబర్లకు ఇన్నాళ్లకు అభివృద్ధి గుర్తొచ్చిందా? 8 మంది బోర్డు మెంబర్లు ఇన్నాళ్లు ఏం చేశారంటూ ప్రశ్నించడంతో పాటు టీఎన్ శ్రీనివాస్ వైఖరిపై ధ్వజమెత్తారు. మొదట నువ్వు ఏ వార్డు నేతగా మాట్లాడుతున్నావో ప్రకటించి అప్పుడు కామెంట్ చేయమని, పిల్ల పుట్టగానే నడవదని, త్వరలోనే డబ్బులు తేవటానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మీరు సన్మానం చేస్తా అంటున్నారు. మీ సన్మానం కోసం కాదు, కంటోన్మెంట్ అభివృద్ధికి తెస్తాం. ఈ రోజే కదా మేము చేయనైంది. పిల్ల పుట్టగానే నడుస్తుందా? తప్పకుండా తెస్తాం. నేను స్టేజ్ పరంగా కూడా చెప్పిన, మాకు రావాల్సిన సర్వీస్ ఛార్జెస్ 500 కోట్ల రూపాయలు మీరు తెస్తారు, ఇస్తారనే నమ్మకంతో పార్టీలో చేరినామని. ఈ చెంచాగిరి బందేయండి. బందేసి నిజంగా 10 రోజులలో మంత్రివర్గం ఇస్తారని అవుతుంది. సాయన కోసం మీరందరూ పోట్లాడండి. దానికంతా మేము సపోర్ట్ చేస్తాం. అసలు అవగాహన లేదు. ఏదో పోయినామా వచ్చినామా అని, మా కూర్చున్నామా అనే బోర్డు మెంబర్లు ఎవరైనా ఉంటే ఒకరిద్దరు తప్ప పనికిరాని బోర్డు మెంబర్లు ఉన్నారు. కాబట్టి మీరు తక్కువ మాట్లాడండి, ఎక్కువ పనిచేద్దాం, అంతా కలిసి పనిచేద్దాం. ఏది కంటోన్మెంట్ జింకానా గ్రౌండ్ లో దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కంటోన్మెంట్ నేత అందరివాడు మాజీ బోయన్పల్లి మార్కెట్ యార్డు చైర్మన్ ముప్పిడి గోపాల్ సారథ్యంలో అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన జరిగింది. వేద పండితుల మంత్రాల మధ్య పూజలు, హోమాల అనంతరం అమ్మవారి విగ్రహాన్ని భగవంత స్వరూపిణి అయిన ఆవు ద్వారా విగ్రహాన్ని కదిలించి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు రామకృష్ణ, బానుక నర్మదా మల్లికార్జున్, వినోద్ కుమార్, శివరాజు, రవి, కిషన్, విజయ్, నాగరాజు, శాంసన్ రాజు, అర్చకుడు శర్మతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అమ్మవారి దయతో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రజలు, నేతలు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ముప్పిడి గోపాల్. కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఉదయం 3 గంటలకు గణపతి హోమం, మరి అమ్మవారికి అభిషేకం, మరి అమ్మవారిని టెంపుల్లో విగ్రహ ప్రతిష్ట చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నా గతంలో ఇప్పుడు నేను 50 సంవత్సరాల నుంచి గ్రౌండ్కు నాకు సంబంధం కాబట్టి ఈ గ్రౌండ్లో వచ్చే ప్రజలందరూ అంతా సుఖశాంతితో ఉండాలి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతితో ఉండాలని అమ్మవారిని కోరుకొని మరి మాకు కిషన్ కానీ విజయ్ కానీ వీళ్ళందరూ కూడా మాకు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. కంటోన్మెంట్ లో వార్డుల వారీగా నేతలు సంబరాల్లో మునిగి తేలారు. మంగళవారం అర్ధరాత్రి వరకు నేతల ర్యాలీలు, టపాసుల మోతతో కంటోన్మెంట్ లో సందడి నెలకొంది. 1వ వార్డు అధ్యక్షుడు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్వీట్స్ పంచి సంబరాలు చేశారు. 5వ వార్డులో సామల సత్యరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులో పంపకాల్లో కాస్త గలాటా చోటు చేసుకుంది. 6వ వార్డులో పంపకాలకు అధికారులు రాగా అందరికీ నష్టపరిహారం ఇవ్వాలని నిలదీశారు స్థానికులు. దీంతో కాసేపు ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాసేపు పంపకాలు నిలిపిపోగా అనంతరం కొంతమందికి నష్టపరిహారం అందజేశారు అధికారులు. మరో గంటలో వివాహం అనగా పోలీసులు రంగప్రవేశం చేసి పెళ్లిని నిలిపివేశారు. దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే, అబ్బాయిని ప్రేమించిన మరో యువతి
తనను మోసం చేసి మైనర్ బాలికను వివాహం చేసుకుంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఇరువురిని పోలీస్ స్టేషన్కి తరలించారు. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులపై దాడికి పాల్పడ్డారు. ఇక వివరాలకు వెళ్తే జనగాం జిల్లా యశ్వంత్పూర్ గ్రామానికి చెందిన అనిల్కు సికింద్రాబాద్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో పెళ్లి జరుగుతుండగా గట్కేసర్ మండలం చౌదరిగూడకు చెందిన మరో యువతి తనను మోసం చేసి మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని చైల్డ్ లేబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులపై దాడి చేయడంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇరువురి కుటుంబాలను పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు అమ్మాయి మైనర్ అని తేలడంతో చైల్డ్ అధికారులు అదుపులో తీసుకున్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఓ డాబా కిచెన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఉన్న షిమోగా డాబాలో కిచెన్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా భావిస్తుండగా వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.